నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారి పుణ్యమా అని అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి నేర్చుకోవాలన్న తపన ఎక్కడో దగ్గర మనం ఇన్స్పైర్ అవుతాం. కాకపోతే ఆ విద్యను నేర్చుకోవాలంటే అది తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే దాంట్లో మనము కొంత ప్రదర్శించగలుగుతాం. మరి మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో ఎవరు ఆ గురువులు, ఆయన ఆ గురువుల వద్దకు ఎలా చేరుకున్నారు, అసలు ఆ సినిమా తపన అనేది ఆయనకు ఎవరు, అంటే ఆయనలో ఆ తపన ఉంది అని గుర్తించి ఆయనకు మెలకువలను నేర్పించిన వాళ్ళు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎందుకంటే ఏ విద్యార్థికైనా సరే గురువు అనేది ఆ దశ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంత ఎదిగిన తర్వాత వివిధ కళారంగాల్లో మనం ఎదగాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ విద్యకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే అది మనకు అబ్బుతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో ఎవరు ఆ గురువు? ఇక్కడ చిరంజీవి గారి గురువు ఎవరు అని చెప్పుకునే ముందు మనం సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళు 1973లో చెన్నైలో నటశిక్షణ సంస్థని నెలకొల్పారు. 73 నుంచి 75 వరకు ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ ఆర్టిస్టులు రజనీకాంత్ గారు, హేమా చౌదరి గారిని, బృందావన్ చౌదరి గారిని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు. వారి కుమార్తె హేమా చౌదరి గారు కన్నడంలో చాలా మంచి పాత్రలు వేశారు, మంచి సినిమాలు చేశారు. అంకినీడి గారు, ప్రదీప్ శక్తి గారు, వీళ్ళ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్లు. ఈ ఫస్ట్ బ్యాచ్ వీళ్ళని ట్రైన్ చేసినటువంటి వారిలో దేవదాస్ కనకాల గారు ఉన్నారు అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో చెన్నైలో. ఇక్కడ హైదరాబాద్ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి దేవదాస్ కనకాల గారి అర్ధాంగి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ కనకాల గారు, వారు కూడా ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెన్నైకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1973-75 బ్యాచ్, ఈ బ్యాచ్ తర్వాత 77 బ్యాచ్లో శివశంకర వరప్రసాద్ గారు చేరారు. ఈ రెండు బ్యాచ్లు చిరంజీవి గారు అంటే శివశంకర వరప్రసాద్గా ఉన్నప్పటి రోజులు చిరంజీవి గారు, 5th బ్యాచ్ చిరంజీవి గారు, మధ్యలో వీళ్ళకంటే ముందు బ్యాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ మీకు ఈయన ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలి, నటించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత, అంటే అప్పటికి నాటకాల్లో ఆయన బెస్ట్ యాక్టర్ ప్రైజ్లు వచ్చాయి. వచ్చిన తర్వాత సినిమా రంగానికి వెళ్ళాలి. తండ్రి ఒకవైపు గతంలో సినిమాలో జగత్ కిలాడీలు, జగజ్జెట్టిలో చేసి ఎస్వి రంగారావు గారు, కృష్ణ గారు, అట్లాగే శోభన్ బాబు గారు, వీళ్ళు గుమ్మడి గారు, వీళ్ళతో నాన్నగారు యాక్ట్ చేశారు. తర్వాత కుటుంబ బాధ్యతల నిమిత్తం వెంకట్రావు గారు వచ్చేసారు. అవి చూసి అవన్నీ బలంగా, అట్లాగే బాలరాజు కథలో మాస్టర్ ప్రభాకర్, వీళ్ళ ప్రభావం చిరంజీవి గారి మీద చాలా ఉంది. కాబట్టి నేను నటుడిని కాగలను, నాలో ఒక కళాకారుడు ఉన్నాడు అని ఆయన గుర్తించి ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించిన సమయంలో 1977 జనవరి ఆ సమయంలో మధు అని వీళ్ళ స్నేహితుడు ఎవరో అంటే అతన్ని కలవడానికి వచ్చినటువంటి మిషతో చిరంజీవి గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఏంటి, గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలా, ఏంటి, ఎన్ని నెలల కోర్సు, ఇవన్నీ కనుక్కొని ఆ తర్వాత చిరంజీవి గారు 1977 జూన్లో చిరంజీవి గారు చేరడానికి ముందు వీళ్ళకి ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లికెంట్స్కి డైలాగ్స్ పంపిస్తారు. దాదాపు ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళల్లో 25-30 మంది ఉన్నారు అప్లికెంట్స్. 25-30 మందిని ఇంటర్వ్యూ చేసేటటువంటి గురుస్థానాలు ఎవరైతే ఉన్నారో ఆ గురుస్థానాధిష్టులు దిగ్దర్శకులు పి పుల్లయ్య గారు, కె విశ్వనాథ్ గారు, టీవీఎస్ రాజు గారు, దాసరి నారాయణరావు గారు, ప్రిన్సిపాల్ వైజీపీ గారు, లక్ష్మీ కనకాల గారు, వీళ్ళు చూస్తున్నారు అనమాట. దేవదాస్ కనకాల గారు. చిరంజీవి గారు ఏం చేశారు లోపలికి, అప్పటికి ఆయన ప్రసాదే, ఆయన్ని ప్రసాదనే పిలుచుకునేవారు. ఇంట్లో శంకర్బాబు అని పిలిచేవాళ్ళు చిరంజీవి గారిని, ఇక్కడ అందరూ ప్రసాద్ అని పిలిచేవాళ్ళు అనమాట. వచ్చిన తర్వాత మీకు మేము పంపించినటువంటి డైలాగ్స్ అందాయని అడిగితే, అందాయండి చెప్పమంటారంటే దాసరి నారాయణరావు గారు అన్నారంట, కాదు అందరూ అవే చెప్తున్నారు, నీదంటూ నీకు ప్రత్యేకత ఉంటుంది కదా, నీదేదైనా ప్రత్యేకత ఉంటే నిరూపించుకుంటే నేను డాన్స్ చేస్తాను అన్నాడు. సరే చెయ్యి అన్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తాననేటప్పటికి చెయ్యి అన్నారు. నో టేప్ రికార్డర్, నో క్యాసెట్. చిరంజీవి గారు అటు ఇటు చూశారు. అక్కడ టేప్ రికార్డర్ కానీ, క్యాసెట్ కానీ, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్లే చేస్తారంటే ఏ ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు అసలు. ఆయన నోటితో మ్యూజిక్ని హమ్ చేసుకుంటూ ఆయన తనకు తనకు డాన్స్ చేయటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇమ్మీడియట్
స్పాంటేనియస్గా నోట్తో మ్యూజిక్ని హమ్ చేసుకుంటూ ఆ సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా ఆయన వేసిన స్టెప్స్ చేసినటువంటి డాన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆకట్టుకున్నాయి. అయితే 7 మంది సెలెక్ట్ అయ్యారు, 6 జెంట్స్, 1 లేడీ సువర్ణ ఆవిడ. తర్వాత ఏమో సువర్ణ గారు చిరంజీవి గారితో 2 సినిమాల్లో హీరోయిన్గా చేశారు ఆవిడ. ఐ లవ్ యూ ఒకటి, జాతర 2 సినిమాల్లో స్టార్టింగ్ లో కదా 2 సినిమాల్లో ఆవిడ హీరోయిన్గా చేశారు. తర్వాత చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, భాస్కర్ గారు, వీళ్ళు ఇంకొక 3, మొత్తం 7 సెలెక్టెడ్. ఆ తర్వాత సాయంత్రం 7 ఇస్తారు శిక్షణ. 7లో వీళ్ళు ఉన్నారు. చిరంజీవి గారి పేరు కొడందెల శివశంకర ప్రసాద్ అని పేరు ఉంది. ఉన్న తర్వాత ఏంటంటే చిరంజీవి గారు చేరిన తర్వాత మొదటి 3 నెలలు ఆయన వెనుక వరుసలో ఉండేవారు. నటించడానికి బిడియం, తర్వాత భాష మీద ఇంకా ఉచ్చారణ మీద ఆయనకు ఉన్నటువంటి ఇంకా ఆయనకి పట్టుగానే ఏ విధమైనటువంటి ఇది లేనటువంటి సమయంలో లక్ష్మీ కనకాల గారు ఆయన్ని ముందుకు రావాలంటే నువ్వు కృషి చేయాలంటే ప్రయత్నించాలంటే నువ్వు డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు షేపప్ చేసుకుంటూనే ఉండాలని లక్ష్మీ కనకాల గారు చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారిలో ఏదో ఉంది అని ఆవిడ పసిగట్టారు. ఏదో ఉంది, ఈ కుర్రాళ్ళు ఏదో ఉంది. మీకు వాస్తవంగా అండి, మనం మామూలుగా మాట్లాడుకుంటే మీరు ఫెయిర్గా ఉంటారు, నేను ఫెయిర్గా ఉంటాను. మనం ఎక్కడికైనా వెలుపలికి వెళ్ళినప్పుడు, మనం సమూహంలోకి వెళ్ళినప్పుడు, సమూహంలో ఫెయిర్గా ఉన్న వాళ్ళ పట్ల ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఫెయిర్గా ఉన్న పర్సనాలిటీస్ పట్ల ఒక ఇంప్రెషన్, నల్లగా ఉన్న వాళ్ళ పట్ల ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఇది హ్యూమన్ సైకాలజీ, మానవ సహజమైనటువంటి మనస్తత్వాలు. చిరంజీవి గారు హీఈస్ నాట్ ఫేర్, బట్ హిస్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇతనిలో ఏదో ఉంది, ఎక్కడో బిడియపడుతున్నాడు, ఇతనిని ఈ రాయిని మనం సానబెడితే వజ్రం అవుతుంది అని నమ్మిన వారు లక్ష్మీ కనకాల గారు, రాజీవ్ కనకాల మాతృమూర్తి మదర్. ఆవిడ మొదటి 3 నెలల్లో వెనుక వరుసలో ఉన్నటువంటి ప్రసాద్ 3 నెలలు పూర్తయ్యేటప్పటికీ ముందు వరుసలోకి వచ్చి అందరినీ వెనక్కి నెట్టి ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆ 6 months కోర్స్ అయిపోయేలోపు ఆయన నంబర్ 1 అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన నంబర్ 1 అన్న విషయం చాలా మంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే ఆయన నంబర్ 1 అని తెలియదు చాలా మంది. అతను మొదటి వరుసలో మొదటి స్థానంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఫండ్స్ లేకపోవడం వల్ల వీళ్ళప్పుడు ఒక ఫిల్మ్ తీస్తారండి. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈ శిక్షణ పొందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పూర్తయ్యేటప్పటికి వీళ్ళతో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒక ఫిల్మ్ తీస్తారు. వీళ్ళకి ఫండ్స్ లేవు. ఫిల్మ్ ఛాంబర్లో ఫండ్స్ లేకపోవడంతో ఆ ఫిల్మ్ తీయటంలా, అంటే మీరు స్క్రీన్ మీద ఎలా ఉంటారో మీకు తెలియాలి కదా, స్క్రీన్ టెస్ట్ అంటారు. మేకప్ టెస్ట్ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేయడానికి ఫిల్మ్ మీరు పిక్చర్ తీయాలి, వాళ్ళతో ఫిల్మ్ తీయాలి, లేదు. అప్పుడు చిరంజీవి గారికి పునాదిరాళ్ళలో అవకాశం. అప్పుడు వాడు వెతుక్కుంటూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కుర్రాళ్ళని తిరుగుతుంటే షేక్ అబ్దుల్ ఖాదర్, ఫజలుల్లా హక్ ఆ 2 నిర్మాతల పేర్లు, గూడపాటి రాజ్ కుమార్ గారు దర్శకుడు. నంది అవార్డు వచ్చిన సినిమా అండి పునాదిరాళ్ళు, చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. అప్పుడు ఈ 4 కుర్రాళ్ళల్లో ఒకరు అన్నదానికి తనకు తానే ఎదురు వెళ్ళి ఆ పాత్రని చేజిక్కించుకున్న తర్వాత ఏంటంటే తన పేరు మార్చుకోవడం. మనం ఇంకొక విశ్లేషణలో ఆయన ఎప్పుడు ఎందుకు పేరు మార్చుకున్నారో విశ్లేషణ చేద్దాం. పేరు మార్చుకున్న తర్వాత సినిమా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లక్ష్మీ కనకాల గారు చూస్తున్నారు, చిరంజీవి అనే పేరు చూశారు. ఎవరో చిరంజీవి అంట అని అనుకున్నారు. తీరా కట్ చేస్తే ప్రసాదే, వీళ్ళు ఎవరైతే ఏ ప్రసాద్ని అయితే వీళ్ళు తీర్చిదిద్దారో ఆ ప్రసాదే చిరంజీవి అనమాట. అప్పుడు చాలా సంతోషపడిపోయి అక్కడి నుంచి చిరంజీవి గారు ఏంటంటే పునాదిరాళ్ళు చేస్తుండగా ప్రాణం ఖరీదు చేస్తుండగా మనవుడి పాండవులు, తాయారమ్మ బంగారులో క్యామియో, అసలు వెంటనే అండి ఇది కథ కాదు, శ్రీరామమ్మ అంటే అన్నీ అలా మీకు కళ్ళు మూసి తెచ్చలో. కోతల రాయుడు సమయానికి ఏంటంటే చిరంజీవి గారు చిరంజీవిగా మారిన శివశంకరరావు ప్రసాద్ గారు లక్ష్మి గారిని ప్రివ్యూకి తీసుకెళ్ళారు, కోతల రాయుడికి ఎందుకంటే ఆవిడ నేను ఎలా డాన్స్ చేస్తానో మేడం చూడాలి, మేడం చూసి నువ్వు బాగా చేసావు అనాలి అని ఆవిడ కోతల రాయుడు చూస్తూ డాన్స్ బాగా చేసావు చాలా బాగా చేస్తున్నావు అని చెప్తూ డైలాగ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో చెప్తున్నావు, కామా ఫుల్ స్టాప్లు ఉండాలి, డైలాగ్ నిదానంగా చెప్పినప్పుడే నువ్వు ప్రేక్షకులకే హత్తుకునే ఆర్టిస్ట్ అవుతారు. అదేంటంటేనండి దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు వీళ్ళ స్కూల్ ఏంటంటే దిలీప్ కుమార్ గారు, సంజీవ్ కుమార్ గారు ఈ స్కూల్ అండి. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ స్కూల్ అనమాట. మీకు దిలీప్ కుమార్ గారు ఏంటంటే అండర్ ప్లేతో అవతల ఆర్టిస్ట్ని చంపేస్తాడు ఆయన. అండర్ ప్లే
ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు అవతల ఆర్టిస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మొత్తం క్లోజ్. అలాంటి నయాదౌరుని ఒక సినిమా ఉంటుంది, చూడండి మీరు. ఏంటి ఇదా దిలీప్ కుమార్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటాం. ఈ మొగలే ఆజము అవన్నీ పృథ్వీరాజ్ కపూర్ని ఆయన ఫేస్ చేసినటువంటి అవన్నీ పక్కన పెడితే, నయాదౌర్ ఇట్లాంటి కొన్ని సినిమాలు దిలీప్ కుమార్ గారు. సంజీవ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ చూడాలంటే అందరూ ఆ కామెడీ టింజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా సంజీవ్ కుమార్ గారు ఒక కామెడీ టింజ్ ఉంటుంది ఆయన చేస్తే, ఒక ఇది ఉంటుంది. అది కాకుండా సంజీవ్ కుమార్ని చూడాలంటే కోషిష్ అనే సినిమా చూడాలి. మనిషి అయి పుట్టినవాడు, మరీ ముఖ్యంగా భారతదేశంలో పుట్టినవాడు, వాడు సినిమా ప్రేమికుడు అయినవాడు ఎవడైనా సరే సంజీవ్ కుమార్ కోషిష్ అనే సినిమా చూడాలి ఒకసారి. చూడకపోతే వాడు సినిమాలు ఎవరే కాదు. ఆ టాపిక్ పక్కన పెడితే వీళ్ళది ఆ స్కూలు దిలీప్ కుమార్ అండర్ ప్లే. చాలా సోబర్గా, చాలా సైలెంట్గా, చాలా నీట్గా డైలాగ్ చెప్తున్నప్పుడు కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అన్నది తెలిసి ఆ మధ్యలో ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో తెలిసినటువంటి ఒక స్కూల్ దేవదాస్ కనకాల గారిది, లక్ష్మీ కనకాల గారిది. అది లక్ష్మీ కనకాల గారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది చిరంజీవి గారికి అర్థమయ్యి ఈవిడని విజేత సినిమాకి ఈవిడని చిరంజీవి గారు పట్టుబట్టి లక్ష్మీ మేడం ఎక్కడున్నారు, లక్ష్మీ కనకాల గారు ఎక్కడున్నారు ప్రివ్యూకి తీసుకురావాలి. చిరంజీవి గారు అప్పటికి నటభాస్కరుడు అయ్యాడు, డైరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో అయిపోయి సుప్రీం హీరోగా ఇంకా ట్రావెల్ అవుతున్న టైం 1985 విజేత. లక్ష్మీ కనకాల గారిని తీసుకొచ్చి ప్రివ్యూలో కూర్చోబెట్టుకొని డైలాగులు ఎలా చెప్పానో నాకు చూసి చెప్పండి మేడం మీరు అని చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు. చూసి ఆవిడ చాలా సంతోషపడిపోయారండి, చాలా బాగా చెప్తున్నావు డైలాగ్స్. చిరంజీవి గారు అంటే నాకు యాక్టింగ్ నేర్పిన గురువు, నేను డైలాగ్స్ బాగా చెప్తున్నా. ఇవన్నీ లేకపోతే ఒక మెగాస్టార్ కాలేరండి ఎవరు, అంతే కదా, హైలీ ఇంపాసిబుల్. అంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, గురువు అంటే ఒక పేరు కాదు, గురువు అంటే ఒక శరీరం కాదు, గురువు అంటే కీర్తి కాదు, గురువు అంటే చైతన్యం. ఆ చైతన్యం మనల్ని తీర్చిదిద్దుతుంది. అట్లా తేజోవంతమైనటువంటి మనల్ని ఒక మూర్తిగా తయారు చేసినటువంటి మన గురువు, నువ్వు అంతకంతకు ఎదుగుతున్నావు, నేను నిన్ను గుర్తిస్తున్నాను, నీ భుజం తడుతున్నాను అంటే రెట్టించిన ఉత్సాహంతో కళాకారుడు ఇంకా జృంభిస్తాడు. రావుగోపాలరావు గారు అనేవారు, చిరంజీవి గారు కళాకారుడు కాదు కళాకార్మికుడు అని. రావుగోపాలరావు గారు చిరంజీవి గారికి ఇచ్చిన కితాబు కళాకారుడు కాదు కళాకార్మికుడు అన్నాను. మీకు ఒకటేనండి, నేను ఇక్కడ మనం ఇప్పుడు మీరు గురువులు ఎవరు, ఎక్కడ నేర్చుకున్నారు, నట శిక్షణ ఎక్కడ తీసుకున్నారు అని మొదలు పెడితే ఒకటే చెప్తా. బాలచంద్ర గారిని ఎవరు అడిగారు, కే బాలచంద్ర గారిని, చిరంజీవి గారి గురించి ఏంటి మీ ఒపీనియన్ అంటే, కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అన్నాడు ఆయన. కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. మాకు ఇక్కడ ఒక కమల్ హాసన్ ఒక రజనీకాంత్ ఉన్నారు, ఇద్దరు కలిపితే ఒక చిరంజీవి అక్కడ ఉన్నాడు అని చెప్పారు బాలచంద్ర గారు. సూపర్. అలాగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన సినిమా ఊరికిచ్చిన మాట అని ఒక సినిమా చిరంజీవి గారిది, ఎంబాలయ్య గారు డైరెక్షన్ చేసిన సినిమా. అందులో చిరంజీవి గారు చేసిన పాత్ర చూసి ఆ సినిమా వేస్తే ఒక సుప్రసిద్ధ మహా తమిళ నటుడు ఆ సినిమా చూసి ఆ పాత్ర చిరంజీవి గారు వేసిన పాత్ర చెయ్యాలని మక్కువ పడిపోయారు. ఆయన నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారు. ఓకే, చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్ ఆయన వేయాలనుకున్నారు. తమిళ్లో ఈ సినిమా రీమేక్ చెయ్యి బాలయ్య గారు, నాకు ఇవ్వండి రైట్స్. ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు చిరంజీవి, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దట్ ఈస్ చిరంజీవి. నిజంగా మీ ద్వారా ప్రేక్షకులు కూడా మన కింద కామెంట్స్ బాక్స్లో ఎంత ఆనందపడిపోతున్నారంటే, మీరు చెప్తున్న ప్రతి ఒక్కటి విని ఇంకా వాళ్ళకి తెలిసిన విషయాలను కూడా కామెంట్ రూపంలో పెడుతూ ఇంకా మీ దగ్గర నుంచి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నేను తెలుసుకోవాలని నేను చేస్తున్నా. నేను చిరంజీవి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను ఈ విశ్లేషణలు చేస్తున్నాను. నాకేమీ తెలియదు చిరంజీవి గారి గురించి, తెలుసుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది. మీకు తెలిసిన ఈ విషయాలే మాకు ఒకంత ఇన్స్పిరేషను. అది ఇంత కష్టపడారా, ఇంత ఒదిగి ఉన్నారా, ఇంత మనుషులకు విలువిచ్చారా, మళ్ళీ గురువుని తీసుకొచ్చేసి ఆ ప్రివ్యూని చూపించేసి తనతో శభాష్ అనుకునేంత వరకు కూడా ఆయన విశ్రమించకుండా పరితపించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎంత నిరుత్సాహపడిపోతున్నారు. ఒక హిట్ దక్కకపోతే కనుమరుగైపోతున్న సందర్భాలు, వెనుక ముందుకెళ్ళండి అని చెప్పలేని పరిస్థితి చూస్తున్నాం చాలా మంది. కానీ అవన్నీ తట్టుకుని ఇప్పుడు ఆ మెగాస్టార్ రేంజ్లోకి వచ్చారు అని అంటే రావుగోపాలరావు గారు అన్నట్టు ఆయన సినీ కార్మికుడే సార్, కళాకార్మికుడు. ఆ చిరంజీవి గారిని చూస్తే అండి మనకు సుమతి శతకంలో కొన్ని పద్యాలు గుర్తొస్తాయి. వేమన శతకంలో నాకు ఒక పద్యం చదువుకున్నప్పుడల్లా చిరంజీవి గారు గుర్తొస్తారు.
Okay. అనగననగా రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనిండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురు సాధనమున పనులు సమకూరు ధరలో. నిజంగా ఆ సాధన చేసిన వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్యూర్ అవ్వరు అనేది మనకు చాలా రకాల ఉదాహరణలు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఉదాహరణ మొదట మెట్టు అంటే ఆ జనరేషన్ కి ఆయన, స్టిల్ ఇప్పటి జనరేషన్ కూడా ఆయన. ఇప్పుడు మకుటం లేని మహారాజు అయినే, మకుటం ఉన్న మహారాజు అయినే సినిమా ప్రపంచానికి ఆయన 10 సంవత్సరాలు ఆయన నటించిన సినిమా ఏది విడుదల కాకపోయినా తిరిగి మళ్ళీ వచ్చి ఆయన మెగాస్టార్ స్థానాన్ని ఆయన అధిష్ఠించేంత వరకు ఎవరు ఆ స్థానాన్ని అధిష్ఠించలా. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సాధన, శోధన, తపన వెరసి చిరంజీవి. ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలండి. ప్రస్తుతానికైతే గురువు గురించి అడిగిన విషయాన్ని వాళ్ళ లేరు, లక్ష్మీ కనకాల గారు, దేవదాస్ కనకాల గారు మన మధ్య లేరు. వాళ్ళిద్దరికి మనం ఘన నివాళులు అర్పించడానికి మనం విశ్లేషణ చేశాం. ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులను తయారు చేశారు వాళ్ళు. అంతే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఆ కళను నేర్చుకొని రజనీకాంత్ దేంట్లో వాళ్ళు ఒదుగుతారు అని తెలుసుకొని, హీరోనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియనా, మీరు దీంట్లో అంటే బాగా చేయగలుగుతారు, దీన్ని ప్రాక్టీస్ చేయండి అనేసి అని వాళ్ళకు తెలిసిన విద్యను వాళ్ళకు చెప్పి వాళ్ళను తెర ద్వారా మనకు పరిచయం చేయడం అనేది. నేను అదృష్టం అంటే వాళ్ళదే. 2015లో దేవదాస్ కనకాల గారిని దాదాపు 4 గంటల సేపు ఇంటర్వ్యూ చేశాను. ఓకే, దురదృష్టవశాత్తు అది అన్అవైలబుల్. కాసేపు అది టాపిక్ పక్కన పెడితే 4 గంటలు ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎక్కడ రజనీకాంత్ గారిని నేను తయారు చేశాను, ఎక్కడ చిరంజీవి గారికి నేను పాఠాలు చెప్పాను, ఎక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని, అంటే అక్కడప్పుడు మేము పని చేసాం, ఉద్యోగం చేసాం. ఉద్యోగం నిమిత్తం మేము ఒక నట శిక్షణ సంస్థలో ఉండేవాళ్ళం, వాళ్ళకి తర్ఫీదులు ఇచ్చేవాళ్ళం అనే మాట్లాడారు తప్ప ఆయన అంతా గ్రేట్. నాన్నగారు కనకాల తాతయ్య నాయుడు గారిని యానం ఎమ్మెల్యే చేశారు. ఎవరు? దేవదాస్ గారి ఫాదర్. లక్ష్మి గారిదేమో కనకాల లక్ష్మి గారిది ప్రొద్దుటూరు. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. ఇద్దరు రంగస్థలం మీద వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యి ఈ నట శిక్షణ సంస్థలు నెలకొల్పి ఇట్లాంటి ఒక దీంట్లో 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో కళాకారులను తీర్చిదిద్దారు. మరణించేంత వరకు కూడా దేవదాల కనకాస్ గారు, లక్ష్మీ కనకాల గారు తర్ఫీదు ఇచ్చారు కళాకారులకి. మణికొండ ఆఫీస్ లో ఇంటర్వ్యూ చేయడానికి ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను నేను. యంగ్ జనరేషన్ కూడా వాళ్ళ శిక్షణ ఇవ్వడము అనేది. భరత్ అనే నేను ఆకర్షణమైంది దేవదాస్ కనకాల గారు. భరత్ అనే నేను ఆకర్షణ. నిజంగా మీ ద్వారా అటు ఆయన గురువుల్ని స్మరించుకోవడము, దీని ద్వారా ఆ తర్ఫీదు పొందిన ఆ శిష్యులు కూడా మరొకసారి ఆ ఇద్దరు దేవతామూర్తులను అలా మాతృమూర్తుల సమానమైన గురువులు కాబట్టి దేవతలతో సమానంగానే చూస్తారు. తల్లి తండ్రి తర్వాత గురువే దైవము అనేసి అని చూస్తారు. కాబట్టి ఆ దైవాలను మీ ద్వారా స్మరించుకోవడం అనేది గొప్ప విషయము. నిజంగా అలాంటి గురువుల దగ్గర శిక్షణ పొంది చిరంజీవి గారు ఇప్పుడు ఆ స్థాయికి ఎదగడం మహా అద్భుతం. నిజంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.